ఇక్కడ విచ్చేసిన కార్మిక సోదరి మన అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. అలాగే శ్రీధర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ విచ్చేసినందుకు ఆయనకు ఉదయపూర్వ నమస్కారాలు. మరి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాది బీసీల పార్టీ అని, మాది పేదల పార్టీ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు చెప్పించేస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, దయచేసి మీరు పేదల కోసం పనిచేయండి తప్ప మీరు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈవేళ ఇంతమంది రోడ్డు పడితే కనీసం మీ పార్టీ నాయకులు వచ్చి ఓదారించి దిక్కులేని పనులు చేస్తారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కన్నబాబు గారు పత్తా లేదు. మరి విశాఖ ఎంపీ భరత్ గారు నేను న్యాయం చేస్తా అని చెప్పి వీరి చేత ఆయన ఒకరితలు చేయించుకొని రకరకాలు పోయి ఈ రోజు పత్రకుండా పోయారు. మొన్న ఏదో ఎయిర్పోర్ట్ మూసేస్తుంటే బాయ్ బాయ్ ఎయిర్పోర్ట్ అని చెప్తారు. ఎంత సిగ్గుచేట్టు. నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు మాట్లాడితే నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. ఒక పెద్ద కొడుకు బాధ్యతగా మీరు ఇదంతా న్యాయం చేయడం కోరుతున్నారు. మీరు మిమ్మల్ని ఏమీ అడగట్లే, మాకు న్యాయం అడుగుతున్నారు. డెఫినెట్ గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించి కోరుతున్నాం. ఏం ఎడలా వీళ్ళందరికీ గౌరవం కోరుతున్నాం. మరి ఈ రోజు మీరు కార్పొరేట్ కంపెనీ కోసం చేస్తున్న ప్రేమ వీళ్ళ మీద లేదు. వాళ్ళకి 99 భూములు ఇస్తున్నారు. మరి వీళ్ళు మనుషులు కాయబడుతున్నారు అంటే ఓట్ల కోసం వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప గెలిచిన తర్వాత వీళ్ళు మర్చిపోతున్నారు. అంటే వీళ్ళు మనుషులా ఏంటి అడుగుతాం. నారాసుర రక్త చరిత్ర, నా ఫోటో, నా చేతిలో కత్తి. నాకు అలవాటు లేనిది ఒకటే, నా జీవితంలో ఎప్పుడో లేదు. ఒకటే కోరుతారు, ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని వీళ్ళందరికీ న్యాయం చేయమని కోరుతారు. వీళ్ళు మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇప్పటికైనా సరే ఒకటే కోరుతాను, పవన్ కళ్యాణ్ గారు మీరైనా సరే మాట్లాడితే అన్యాయాన్ని ప్రశ్నిస్తా అని చెప్పారు. మీరు గొంతు మోగిపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే విశాఖపట్నం ప్రజలు ఆదరించారు. నాడు ఉద్దు తుఫాన్ లో ఇదే ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారు వస్తే ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే గణస్వాతం పలికారు. దాన్ని కోరుతుంది ఒకటే, ముఖ్యమంత్రి గారు దయచేసి మనసు మార్చుకొని మీరు న్యాయం చేయమని కోరుతారు. ఎందుకంటే అధికారం మీది కాబట్టి మీరు తలుచుకుంటే అవుతుంది కాబట్టి దయచేసి మీరు న్యాయం చేయండి. కార్పొరేట్ల కోసం పనిచేయడం మానేసి ప్రజల కోసం పనిచేయడం కోరుతారు. జై హింద్.